అతను కోర్టుకి రాకపోతే ఎక్స్పార్టీ ఆర్డర్స్ వస్తాయి. మీరు కోర్టుకి వెళ్ళాల, సరే మీరు వెళ్ళాల, డిస్మిస్ అయ్యింది. దాన్ని రీఓపెన్ చేసుకునే రైట్స్ మీకు ఉన్నాయి. రెస్టరేషన్ అంటారు, అర్థమవుతుందా? రీఓపెన్ సెటిసైడ్ చేసుకొని మళ్ళీ కేసు కంటిన్యూ చేస్తే మీ ఆయన కోర్టుకు వచ్చేవాడు, కౌన్సిలింగ్ ఉండేది, సమాధానం దొరికేది. అప్పుడు కూడా నేను ఫ్రీగా డైవర్స్ ఇవ్వద్దనే చెప్తా. ఎందుకంటే మీరు సంపాదించుకుంటున్నారో మీ వరకు మీకు ఉందో లేదో నాకు అనవసరం. పిల్లోడిని పోషించాల్సిన బాధ్యత తండ్రికి ఉంది. పర్మనెంట్ ఎలిమిని ఇంత ఆర్డర్ చేయండి అంటూ మీరు అందులో కేసు వేసుంటే మీకు మెయింటెనెన్స్ అది కలిపి, బాబుకి మెయింటెనెన్స్, పర్మనెంట్ ఎలిమిని, డైవర్స్ కలిపి ఒకే కేసులో అయ్యేవి. ఎందుకంటే మీ ప్రొఫెషన్ మిమ్మల్ని రెగ్యులర్గా కోర్టుల చుట్టూ తిరగమని నేను చెప్పను. ఆ ఒక్క కేసులో ఈ విధంగా వేసుకోవడానికి అవకాశం ఉంది. మీరు ఇందాక మాకేం చెప్తున్నారంటే, మా హస్బెండ్ మన 31st డిసైడ్ అయ్యాడండి డైవర్స్ ఇచ్చేయడానికి అని. మీరు ఆ మెసేజ్ చూపించండి అమ్మా అని చూస్తే దాంట్లో డైవర్స్ ఇస్తాను, మ్యూచువల్ డైవర్స్ ఇస్తానని ఎక్కడా లేదు. లెట్స్ సీ ఇన్ కోర్ట్ అంటున్నాడు. తర్వాత చూడలేదు మేడం. అంటే ఉంది మేడం, అది కూడా ఉంది. ఒకసారి నాకు చూపించండి అమ్మా ఆ మెసేజ్. ఎందుకంటే మీరు డైవర్స్ అడిగిన తర్వాత 15 ఏళ్లకి ఆయనకి వేరే ఆప్షన్ లేదు, డైవర్స్ ఇస్తానంటే ఇచ్చేస్తాడు. అది ఈజీగా తీసుకోవడం బెటర్. అతను అంటున్నాడు మేడం, నాకేం లేదు, నా అప్పులు తీసుకో అంటున్నాడు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు కాపురమే లేని కేసులో అప్పులు తీసుకో అంటే మీరు తీసుకోరు, ఫ్రీగా డైవర్స్ ఇస్తానంటే కూడా గొప్ప. ఆ డైవర్స్ ఏదో తీసేసుకొని మీరు మ్యూచువల్గా వెళ్ళిపోవడానికి రెడీ అంటే మీ హస్బెండ్తో మేము మాట్లాడతాం. ఇప్పుడు సంక్రాంతి విషెస్ చెప్పుకున్నారు. చాలా విషెస్ ఉన్నాయి మేడం, ఇద్దరి మధ్యన ఫొటోస్ ఉన్నాయి, విషెస్ ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. మధ్య మధ్యలో ఏంటో నోటీస్ కూడా పంపించారమ్మా. ఇప్పుడు పంపించలేదు మేడం. ఇంకా మ్యూచువల్ డైవర్స్ ప్రొసీడ్ ఫ్రమ్ యువర్ సైడ్ బై నోయింగ్ మ్యూచువల్ డైవర్స్ ప్రాసెస్, కంప్లీట్ ఇట్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ టు కమ్ అండ్ సైన్ ఇట్. ఓకే, హ్యాపీ. ఇన్ఫార్మ్ మీ వెన్ యూర్ రిక్వైర్డ్. జస్ట్ సైన్ చేసే వెళ్ళిపోతాను అంటున్నాడు ఇప్పుడు మేడం. ఇంతకుముందు లేదు అదే. నీ చివరి కోరికను తీరుస్తా, ఓకే, బీ హ్యాపీ. మీ ఫైనల్ కోరిక అది. నేను ముందు అడిగాను, ముందు మెసేజ్లో పెట్టాను. అదన్నా ఇంతకుముందు ఇవ్వనన్నాడు మేడం తను. అదే ఇవన్నీ నడుస్తుంది. లెట్స్ లీగల్ అన్నారు. అతను డైవర్స్ ఇవ్వకపోవడం అనేది ఉండదమ్మా. మ్యూచువల్ డైవర్స్ అడిగి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చెప్పిన ప్రాసెస్ ఏంటంటే, మీరు డైవర్స్ అంటే మీరిద్దరు లీగల్గా విడిపోతాడు, పిల్లాడి హక్కులు డ్యామేజ్ అవుతాయి. మీరు తీసుకోవాల్సిన డైవర్స్, ఆయన మ్యూచువల్ డైవర్స్ ఇస్తాను అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్కి కాంపెన్సేషన్ మాట్లాడుకొని ఇవ్వాలి. ఒకటి, మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా, ఇప్పుడు మీకు కావాల్సిన కరెక్ట్ డెసిషన్ చెప్తున్నాం. మీరు కరెక్ట్ డెసిషన్ 16 ఏళ్ల నుంచి తీసుకోలేకపోయారు. ఇది నిలబడే కాపురం కాదు. మీ ఆయన్ని మేము పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి నిలబెట్టినా కూడా మీ వైపు నుంచి ఏం మైనస్లు ఉన్నాయో ఇప్పుడు ఫోన్ మాట్లాడితే తెలుస్తుంది. మీరు ఆల్రెడీ వెక్స్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడేదో అతికిచ్చేస్తామంటే డ్రామా కిందే ఉంటుంది. సో ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్, మ్యూచువల్ డైవర్స్కి మీరు రెడీగా ఉంటే మీ హస్బెండ్తో మాట్లాడి మీరు అడుగుతున్న రీజన్ అడిగి పిల్లాడికి కాంపెన్సేషన్ ఇప్పించి మ్యూచువల్ డైవర్స్ కోసం మాట్లాడడానికి ఒక అవకాశం ఉంది. మాట్లాడమంటారా మీ హస్బెండ్తో? నెంబర్ ఇవ్వండి అమ్మా, మాట్లాడతాం. మీరే చేయండి అమ్మ, ఒకసారి మీరే చేయండి. అసలు ఆ నెంబర్ నుంచి తీస్తాడో తీయడో నెంబర్ ఇమ్మన్నాడు. ఏం పేరండి? శ్రీధర్ రెడ్డి డాక్టర్. హలో, శ్రీధర్ రెడ్డి గారండి? సార్, నేను హిట్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీ మెసేజెస్ అవి చూపించారు. ఆవిడకి ఒకే ఒక క్వశ్చన్కి ఆన్సర్ కావాలి. అసలు ఈయన నన్ను ఎందుకు వదిలేస్తున్నారో చెప్పమనండి అని అడుగుతుంది. నెక్స్ట్, మీరు మ్యూచువల్ డైవర్స్కి రెడీగా ఉన్నా, మరి పిల్లోడికి ఏం న్యాయం చేస్తారో అది కూడా కనుక్కుంటే మ్యాటర్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయిపోద్దండి. నేను కోర్టుల చుట్టూ తిరగలేను, వెక్స్ అయి ఉన్నాను, ఇక లేదు లీగల్గా ప్రొసీడ్ అవ్వమంటే అవుతానండి అనేది. సో ఇందులో నేను అడుగుతున్న ఫస్ట్ క్వశ్చన్, అసలు ఇన్ని సంవత్సరాలు మీరిద్దరూ దూరంగా ఉండడానికి కారణం ఏంటి? పిల్లోడిని వదిలేసి, పిల్లోడి బాధ్యతలు కూడా మీరు ఏ రోజు తీసుకోలేదట, ఒక డ్రెస్ కూడా కొనలేదంట పిల్లోడికి, మంచి ప్రొఫెషన్లో ఉన్నారు, ఏమైంది? ఆవిడ చెప్పండి సార్. అసలు ఆవిడ వదిలేయడానికి కారణం ఏంటి సార్? ఆవిడ వెళ్ళిపోయింది. ఈ 15 ఏళ్లలో మీరేం ప్రయత్నాలు చేశారు కాపురం నిలబెట్టుకోవడానికి? నేను వదిలేయలేదు మేడం, ఆమె వెళ్ళిపోయింది. ఆమె కోసం చాలా చేశాను. అనంతపూర్లో ఉన్నప్పుడు ఇల్లు కూడా తీసుకొని దీనికి కూడా అన్ని నేనే ప్రిపేర్ చేసి పెట్టిన తర్వాత ఆమె ఏమనుకున్నా మరి వెళ్ళిపోయింది. పిల్లల్ని తీసుకొని నేను ఇక్కడ ఉండదు, నాకు అవసరం లేదు, నీతో కలిసి ఉంటాను అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. మీ అప్పులన్నీ కూడా ఆవిడనే తీర్చమని అడుగుతున్నారట. మీ అప్పులు, మీ డెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తననే తీర్చమని అడుగుతున్నారట మీరు. నేనేం అడగలేదు మేడం. సార్, అసలు ఈ 15 ఏళ్లలో మీరెందుకు బాబు కోసం తన కోసం ప్రయత్నించలే? ఆవిడంటే మీరు ఇష్టం లేక మీకు ఏదో అలవాట్లు ఉన్నాయని వెళ్ళిపోయింది అనుకున్నా. కరోనా టైంలో కూడా నేను పోయి ఆమె గోదావరి వచ్చేసి కలిసి ఉన్నాము రమ్మంటే కూడా ఆమె రాలేదు మేడం. 3-4 సార్లు పోయినాను, చాలా సార్లు పోయినాను ఆమె కోసం కూడా. ఎప్పుడు ఎవరి మాట వినే పరిస్థితి లేదు. అంటే ఆవిడ అసలు కొన్ని
కొన్ని అబ్నార్మల్ గా మాకు అనిపించినవి ఏంటంటే పెళ్లిలో నన్ను ఎవరో పట్టించుకోలేదు, జీలకర్ర బెల్లం ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టుకోలేదు అంది, అది నిజమేనా? అట్లా కాదు మేడం, అసలు ఆమె చిన్నప్పటి నుంచి ఆ మైండ్ నేచర్ ఎలా ఉంది ఏంటి, ఆమె చిన్నప్పటి నుంచి మెంటాలిటీ ఏంటి, తర్వాత చదువుకునేటప్పుడు ఎలా ఉండేది, కాలేజీలో ఎలా ఉండేది, చదువులో మధ్యలో ఏమైంది, ఎందుకు మళ్ళీ బిఏఎంఎస్ చదివిన తర్వాత 3-4 years గ్యాప్ తీసుకోండి, అప్పుడేమైంది, ఇవన్నీ మీరు కొంచెం అడగండి. సార్ అన్నీ అడిగాం కాబట్టి మీరు ఆవిడ ప్రాపర్ ఒక్క నిమిషం సార్ ఆవిడ ప్రాపర్ ఎవిడెన్స్లు ఇవ్వట్లేదు, మేము ఆల్రెడీ అనాల్సినవి అనేసాం. మా ఆడియన్స్కి కానీ ఆవిడకి కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి, ఇంకా 10 చోట్లకి వెళ్లకుండా ఈ స్టేజ్ మీదే మీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలనేది మా ఉద్దేశం, మీరు సఫర్ అవ్వకుండా. ఎందుకు అంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరన్నా డైవర్స్ వేసేయచ్చు కదా, పోనీ ఈవిడ అంత అబ్నార్మల్ బిహేవియర్ అనుకుంటే మీరు ఎందుకు వేయలా? వన్ సెకండ్ మేడం, మా డ్యూటీ జస్టిస్. హలో సార్ చెప్పండి సార్. చెప్పండి మేడం. సార్ అసలు ఈ మీరెందుకు డైవర్స్ ఫైల్ చేయలేదు ఈ 15 years లో? నాకు అసలు విడిపోవడం ఏం లేదు మేడం, దానివల్ల నేను ఎప్పుడు డైవర్స్ దాని గురించి మరి ఇప్పుడు రీసెంట్ గా మీరు మ్యూచువల్ డైవర్స్ కావాలంటే ఇచ్చేస్తాను అని అన్నారు కదా, ఆవిడతో అంత అబ్నార్మల్ సుమారుగా 6-8 నుంచి ఈ విధంగా మాట్లాడి ఎన్నో రకాలుగా చేసి నా వల్ల లైఫ్ నాశనం చేశాను, నాకు లాస్ట్ అది ఇచ్చేది ఇంత ప్రెజర్ చేసి చేస్తా అంటే ఇంకా లాస్ట్ టైం పైన కూడా మనం December 31st అన్నా మాట్లాడిన తర్వాత అసలు ఇంకా సార్ ఎన్ని ఇయర్స్ లో పిల్లోడు లైఫ్ గురించి ఇంకా అట్లే ముందుకు తీసుకుంటూ పోవాలని అనుకుంటా ఉన్నాను. అందువల్ల సరే నువ్వు ప్రాజెక్ట్ చేసుకోవాలనుకుంటాను, అది నీ చేసుకోదు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను, ప్రాజెక్ట్ చేసేసి నేను వచ్చి సైన్ కావాలంటే చేస్తానని చెప్పాను. సార్ మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఇంత ఎఫెక్షన్ గా ట్రై చేశాను అంటున్నారు, పిల్లోడి కోసం మీరేం చేశారు? వాడి స్కూల్ ఫీజులు కానీ ఏమీ కట్టలేదు ఇప్పటిదాకా, అన్నీ ఆవిడే చూసుకుంది. అంటే ఆమె ఇక్కడ అనంతపురం నుంచి వెళ్ళిపోయింది 2018 తర్వాత. నేనైతే బాబు కోసం ఇంతవరకు ఏం చేయలేదు, అదైతే కరెక్ట్, నేను ఒప్పుకుంటే. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకోకుండా నేను అంత బాబుతో కూడా మాట్లాడించేదాన్ని కూడా మాట్లాడినీరు వాళ్ళు. ఆయన ఎక్కడో పోయి ఆయన ఇష్టం వచ్చింటే ఉంటున్నారు, నన్ను కాదనుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కోసం నేను ఎందుకు చేయాలి? సార్ ఆవిడ కోసం చేయకూడదు సార్, మీ అబ్బాయి కోసం అయితే చెయ్యాలి కదా. ఒకవేళ ఆవిడ మెయింటెనెన్స్ కేసు వేసుంటే ఈ పాటికి అవే తడిచి మోపుడే అయ్యేది, సెటిల్మెంట్ గానీ వాడి మెయింటెనెన్స్ గానీ స్కూల్ ఫీజెస్ గానీ. చట్టాలు ఇవన్నీ ఏం చేస్తారు? మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉండేదంటే మాట్లాడండి లీగల్ గా. సార్ నేను మాట్లాడుతున్నది ఒక్క నిమిషం నేను లీగల్ గా మాట్లాడుతున్నా. ఒక్క నిమిషం, నేను ఆవిడ గురించి మాట్లాడట్లేదు, మీ గురించి మాట్లాడట్లా. బాబు కోసం మెయింటెనెన్స్ కేసు వేసుంటే ఆ రోజు నుంచి మెయింటెనెన్స్ అన్నా మీరు పే చేయాల్సి వచ్చేది కదా. ఆవిడ అడగలేదని చెప్పి మీరు అకౌంట్ లో అన్నా వేయొచ్చు కదా, ఎందుకు వేయలేదు అని అడుగుతున్నా. సార్ ఇప్పుడు మీరు 2 ఆప్షన్స్ ఇస్తున్నారు ఆవిడకి, ఒకటి ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మ్యూచువల్ డైవర్స్ అన్నా ఓకే అంటున్నారు, ఇంకొకటి వస్తానంటే తీసుకెళ్ళడానికి కూడా ఓకేనా? అవును మేడం, నేను ఎప్పుడో చెప్పాను, ఇప్పుడు విరిగేసి ఉండే చోటే తప్పిలోనే ఉండాలా, ఆ చెప్పినట్లే వినాలా అంటే ఎవరు వింటారు మేడం ఇంతకాలంలో? అవును సార్, ఒకవేళ మ్యూచువల్ డైవర్స్ అయితే అమ్మాయికి కాంపెన్సేషన్ బాబుకి మీరు ఏమి ఇస్తారు పర్మనెంట్ ఎలిమినీ కింద? ఏంటి మేడం? వీళ్ళు ఒకవేళ మ్యూచువల్ డైవర్సే కావాలండి, నేను వెళ్ళలేను ఇన్ని సంవత్సరాల తర్వాత అని మీ వైఫ్ అంటున్నారు. ఇన్ కేస్ అట్లా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అంటే కాంపెన్సేషన్ ఏమన్నా ఇస్తారా, ఇవ్వరా? అవన్నీ కూర్చొని మాట్లాడాలి కదా. పాయింట్ అసలు ఏంటి, అడిగేసింది ఏంటి, ప్రాబ్లం ఏంటి ఫస్ట్? అవ్వదు సార్, అన్ని అయిపోయినాయి సార్. ఎంతసేపు నేను చెప్పింది జరగాలి, నేను చెప్పినట్టు వినాలి, నాకు నచ్చినట్టు ఉండాలి అని. అంటే ఇన్ని సంవత్సరాలు మీరు ఆవిడ ఇన్ని సంవత్సరాలు ఆవిడ ఒప్పించలేకపోయారు, అలాంటి ఆవిడతో కంటిన్యూ అవ్వగలను అనుకుంటున్నారా మీరు? ఆమె మైండ్ నుంచి మార్చుకోవాలి అని చెప్పాను మేడం. మనం అనుకున్నట్లు ప్రపంచం ఉండదు కదా, ఆ చిన్న పాయింట్ అసలు ఎందుకు అర్థం కాదు? సరే మీరు ఎప్పుడైనా సైకాలజిస్ట్ దగ్గరికన్నా తీసుకెళ్ళకపోయారు సార్? కరెక్ట్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ తెలిసేది, మీరిద్దరు డాక్టర్స్ ఫీల్డ్ లో ఉన్నారు. నేనే పెద్ద సైకాలజిస్ట్ మేడం, ఆయనకి ఎంత చెప్పాలి, ఆయన హోమియోపతిక్ డాక్టర్, నంబర్ ఆఫ్ పేషెంట్స్ ఎంతో సపోర్టింగ్ చేసి నేను వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ కానీ, డిసీజెస్ కానీ చాలా ఓపిక్ గా పేషెంట్ గా డీటెయిల్ హిస్టరీ తీసుకొని మాట్లాడతాను సార్. ఒక్క నిమిషం సార్, పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్లు మీరే సైకాలజిస్టులు అన్ని చేస్తున్నారు, కానీ మనవాళ్ళు మన మాట వినరు కదా. ఇప్పుడు ఇట్లా ఇంకో స్టేజ్ మీదకి వెళ్ళకూడదు అనేదే నా ఉద్దేశం. వాళ్ళు కూడా నాకు తెలియకుండా ఎప్పుడో ఉంటారు, వాళ్ళ
అక్క వాళ్ళ ఇంటికి పోయినాం, సైకాట్రిస్ట్ దగ్గర పోయి చూపించుకొని వచ్చింది, ఆ రిపోర్ట్ కూడా తెచ్చి ఉంటుంది. మరి చూపించుకొని వచ్చింది అసలు ఆ ప్రాబ్లం ఏమి, ఆ మైండ్ నేచర్ ఏమో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకున్నాను కదా వాళ్ళకి. చెప్పుకుంటే ఇప్పుడు ఇంతవరకు ఎందుకు మారలేదు? అదేలేండి. సో ఆవిడ ఎవరి మాట వినదు, ఆవిడకి ప్రాపర్ ట్రీట్మెంట్ జరగల, అంతేగా. ఎవరి మాట వినదని కాదు మేడం, ఇంటి మంచి నేచర్, అంతకంటే అంత అంత మంచి అమ్మాయి దొరకడం లైఫ్ లో ఎవరిదైనా కానీ అనిపిస్తుంది. కానీ అదేమి అంటే అతి ప్రేమ అనమాట, ఓవర్ అఫెక్షన్ ఉంటుంది చూడండి. ఓవర్ అఫెక్షన్ వల్ల ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తా ఉంది. సార్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇచ్చిన ఆప్షన్స్ ఆవిడకి చెప్తామండి, ఒకవేళ మీరు తీసుకెళ్తానన్నా ఆయన ఓకేనండి అని. అమ్మ మాట్లాడతావా మీ హస్బెండ్? ఒక్క నిమిషం ఇస్తాను సార్, చెప్పండి. ఒక్క నిమిషం మేడం, చెప్పండి సార్. మేడం ఒక్క నిమిషం. ఆమెకి ఎక్కడ ఉండాలి అని అనిపిస్తుందో అక్కడికి నన్ను రమ్మంటుంది. నేను ఎలా రావాలని చెప్పండి. నేను డ్యూటీస్ పరంగా నేను ఎక్కడ వెళ్తే అక్కడికి ప్రతిసారి నేను ఫ్యామిలీని షిఫ్ట్ చేసుకోవాలంటే ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయి. మా నేటివ్ ప్లేస్ లో మా హౌస్ ఉంది, అక్కడ ఉంది, హ్యాపీగా ఉంది. మనకి హౌస్ పర్చేస్ అవన్నీ ఇవ్వండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.